నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశాలు. కోకో గింజలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర అమలు కావడం లేదన్న రైతు సంఘాల నాయకులు. ఇప్పటికైనా కంపెనీలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని వినతి. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ఎదుట ఆశా కార్యకర్తల యూనియన్ ఆందోళన. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. ప్రజా సమస్యలు పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు నిర్ణీత సమయంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. భీమవరంలోని జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను జేసీ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీలు పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. కొన్ని ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో ఫిర్యాదుదారుని ఇంటికి వెళ్లి స్వయంగా పరిశీలించి పరిష్కారం చూపాలని అన్నారు. కోకో గింజలకు ప్రభుత్వం చెప్పిన ధర కిలోకు 500 అమలు కావడం లేదని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ పేర్కొన్నారు. ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ముఖ్య నాయకుల సమావేశం ఆ సంఘం రాష్ట అధ్యక్షులు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. రాష్ట ప్రభుత్వం చెప్పిన ధర అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం కిలోకు 500 ఇచ్చి కోకో గింజలు కొనుగోలు చేయాలని కంపెనీలను, ట్రేడర్లను ఆదేశించినా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం చెప్పిన ధర అమలు కావడం లేదని అన్నారు. ఇప్పటికైనా కంపెనీలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. గత 3 నెలలుగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కోకో గింజలకి అంతర్జాతీయ మార్కెట్ ధర కోసం, అట్లాగే గింజల కొనుగోలు కోసం చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం, పోరాటం చేస్తా ఉన్నాం. అయితే ఫలితంగా ఈ నెల 23వ తారీఖున మొన్న శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం, ఇవాళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు, అట్లాగే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు పులిసి పార్సారథి గారు, అలాగే ఎమ్మెల్యేలు, అట్లాగే ఇతర జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్ర ఉన్నతాధికారుల సమక్షంలో ఒక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఆ సమావేశంలో మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరఫున ఒకటే డిమాండ్ చేశాం. మీరు అంతర్జాతీయ మార్కెట్ ధరకి అనుసంధానం చేస్తూ ఫార్ములా రూపొందించి ధర ప్రకటించి ఆ ధరని ఈ మొత్తం కోకో గింజల కొనుగోలు సీజన్కి వర్తింపు చేసి రైతులు న్యాయం చేయాలని చెప్పేసి కోరారు. అయితే ఆ రోజు జరిగిన సందర్భ చర్చల్లో మ్యాడలిస్ కంపెనీ ప్రధానమైన కొనుగోలుదారుగా ఉన్న ఈ కంపెనీ ఇవాళ డైరెక్ట్గా చర్చకు రాకుండా ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ చర్చకు పాల్గొన్నారు. ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటంటే కిలో కోకో గింజల్ని 450 రూపాయల నుంచి కొనుగోలు చేయమని చెప్పేసి కరాఖండిగా చెప్పారు. ప్రభుత్వం వైపు నుంచి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాష్ట్ర ఉన్నతాధికారులు కానీ ఇన్ని రకాలుగా మాట్లాడినా సరే ఫార్ములా చెప్పలేదు. వాళ్ళు ఏదో సప్లై డిమాండ్ అనే పద్ధతుల్లో ఒక ధర మాత్రం చెప్పి ఊరుకున్నారు. అయితే ప్రభుత్వం వారి వైపు నుంచి ఎంత రిక్వెస్ట్ చేసినా ధర పెంచడానికి అంగీకరించలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మేము 50 రూపాయలు అదనంగా ఇస్తాం, మీరు కిలో కోకో గింజల్ని ఈరోజు సోమవారం నుండి 500కి కొనుగోలు చేయాలనే పద్ధతుల్లో వాళ్ళ మంత్రుల సమక్షంలో చర్చ నడిచింది, నిర్ణయం జరిగింది, ప్రకటించారు. కానీ ఇది ఈ రోజు నుంచి చూస్తా ఉంటే మళ్ళీ కంపెనీలు కిలో కోకో గింజలు 450 రూపాయలకి కొనుగోలు చేస్తాం,
ప్రభుత్వం ఒక 50 రూపాయలు ఎట్లా ఇస్తుంది, ఇంతవరకు గైడ్లైన్స్ రాలేదు. కాబట్టి 50 రూపాయలకే కొనుగోలు చేస్తాన పద్ధతులు వాళ్ళ కంపెనీలు మాట్లాడుతూ ఉన్నారు. రైతుల నుంచి సక్రమంగా గింజలు కొనుగోలు చేసే పరిస్థితి కూడా కనబడట్లేదు. కాబట్టి ఉద్యాన శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు వాటిని స్పందించి ఇవాళ మీరు ఏదైతే ఒప్పించారో ధర, ఆ ధర ప్రకారం కనీసం కిలో కోకో గింజల్ని 500 రూపాయలకైనా సరే వెంటనే రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అయితే మేము ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం తరఫున మాత్రం ఇవాళ ప్రభుత్వం చెప్పిన ధరని మేము అంగీకరించడం లేదు. కనీసం రైతులు కోరిక మేరకైనా ఆ ధరకి మీరు అన్ని కొనుగోలు చేయండి. ఇవాళ అంతేకాకుండా మేము అడుగుతుంది, ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ కిలో కోకో గింజలకి 950 రూపాయల పైగా ధర ఉన్నది. ఆ ధర మాత్రం రైతులకు అమలు చేయాలని చెప్పేసి మేము పోరాడుతా ఉన్నాం, ఆందోళన చేస్తా ఉన్నాం. అంతర్జాతీయ మార్కెట్ ధర కోసం దానికి అనుసంధానం చేస్తూ ఒక ఫార్ములా రూపొందించి ఇవాళ ధర నిర్ణయం జరిగేదాకా మా పోరాటం కొనసాగుతుంది. ఆ రకమైన పోరాటాన్ని మేము కొనసాగిస్తాం. అయితే ఇవాళ ప్రభుత్వం చెప్పిన ధర కూడా అమలు కావడం లేదంటే ఇవాళ కంపెనీల యొక్క పరిస్థితి, మొనోపలి ఏ పద్ధతిలో ఉన్నదో దీన్ని బట్టి మాకు అర్థమవుతా ఉన్నది. కాబట్టి కంపెనీల యొక్క మోసాల్ని, దగాని అరికట్టే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పటిష్టమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి మేము కోకో రైతుల సంఘం తరపు కోరుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ ప్రభుత్వం చెప్పిన ధర అయినా సరే అమలు చేసి ఇవాళ కోకో రైతులు ఆదుకోవాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతాం. ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తల యూనియన్ కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్లో ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీ 1.50 లక్షలు, రిటైర్మెంట్ 60 నుండి 62 సంవత్సరముల వరకు పెంచి 180 రోజుల ప్రకారం 2 కాన్పులకు వేతనంతో కూడిన మెటర్నిటీ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారని అన్నారు. ప్రకటించి 3 నెలలు గడిచిపోయినా ఇంతవరకు దానికి సంబంధించిన జీవో జారీ చేయలేదని అన్నారు. ఆ జీవో జారీ కాకపోవడంతో ఏప్రిల్ నెలలో రిటైర్మెంట్ అయిన వాళ్లకు అన్యాయం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు. ఆశా వర్కర్స్ యూనియన్ కడప జిల్లా సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా కడప కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. గత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు మహిళా దినోత్సవం సందర్భంగా ఆశా కార్యకర్తలకు గ్రాడ్యుటీ 1,50,000 రూపాయలు, రిటైర్మెంట్ వయసు 60 నుండి 62 సంవత్సరములకు పెంపు, 180 రోజుల ప్రకారం 2 కాన్పులకు వేతనముతో కూడిన మెటర్నిటీ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ప్రకటించి 3 నెలలు గడిచిపోయినప్పటికీ కూడా ఇంతవరకు దానికి సంబంధించినటువంటి జీవోను జారీ చేయలేదు. ఆ జీవో జారీ చేయకపోవడంతో ఆశా కార్యకర్తలు ఏప్రిల్ నెలలో రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఇప్పుడు మే నెలలో రిటైర్మెంట్ కావాల్సి ఉన్నటువంటి వాళ్లకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. రిటైర్మెంట్ వయసు పెంచుతున్నట్లు గ్రాడ్యుటీకి సంబంధించినటువంటి 1,50,000కు సంబంధించి జీవో జారీ చేయకపోవడంతో అధికారులేమో మాకు జీవో రాలేదు, మీరు రిటైర్మెంట్ కావాల్సిందే అని చెప్పేసి బలవంత పెట్టి వాళ్ళను బయటికి పంపిస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రభుత్వం ప్రకటించిన తర్వాత వాటికి జీవోలు ఇవ్వాలనేది కూడా నేర్చుకోవాలి. అటువంటిది కాకుండా జీవోలు ఇవ్వకపోవడంతో తీవ్రమైనటువంటి నష్టం ఆశా కార్యకర్తలకు జరుగుతూ ఉంది. అలాగే లెప్రసీ అమౌంట్ 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 2 సర్వేలు చేస్తారు ఆశా కార్యకర్తలు. కానీ 5 సంవత్సరాలుగా ఇవ్వవలసినటువంటి లెప్రసీ అలవెన్సులు ఇంతవరకు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గం. ఈ మధ్య కాలంలో కమిషనర్ ఆఫీసులో అడిగినప్పుడు అంతా లెప్రసీ అమౌంట్ మొత్తం మేము విడుదల చేశాము, మీ డిఎంఎన్ఎస్ఓ కార్యాలయాలకు వచ్చింది అని చెప్పేసి అక్కడ అడిగితే అక్కడ చెప్తారు, ఇక్కడ అడిగితే ఇంకా రాలేదు అని చెప్పేసి ఇక్కడ చెప్తారు. పోయిన మాసంలో లెప్రసీ అలవెన్సులకు సంబంధించి ప్రతి జిల్లాలో 2 సంవత్సరాలకు సంబంధించిన అలవెన్స్ 2,100 రూపాయలు రిలీజ్ చేశారు. అన్ని జిల్లాల్లో ఇచ్చారు. కానీ కడప జిల్లాలో మాత్రం ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి డిఎంఎన్ఎస్ఓ గారిని అడిగితే లెప్రసీ అధికారులను డిఎంఎన్ఎస్ఓ గారు పిలిపించుకొని ఆయన అడిగినటువంటి తీరులో ఆ లెప్రసీ అమౌంట్ వచ్చింది, కానీ దాన్ని తిరిగి మేము ప్రభుత్వానికి వెనక్కి పంపామని చెప్పేసి అధికారులు నిస్సిగ్గుగా చెప్తా ఉన్నా గానీ డిఎంఎన్ఎస్ఓ గారు ఏమాత్రం కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం అనేది సరైనటువంటిది కాదు. కష్టపడి పనిచేశారు ఆశా కార్యకర్తలు, వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొని పోయి కూడా పనిచేశారు. ఆ లెప్రసీ అమౌంట్ రాకపోవడం అనేది చాలా దుర్మార్గం. అది వచ్చింటే కనుక మీరు దోచుకున్నారా అని చెప్పేసి ఏఐటీయూసీగా ప్రశ్నిస్తా ఉన్నాం. రాకపోతే రిటర్న్ పంపినటువంటిది తక్షణం తెప్పించి ఆశా కార్యకర్తలకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఒకవేళ లెప్రసీ అమౌంట్ గాని తిరిగి ఇవ్వకపోతే కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం, డిఎంఎన్హెచ్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని సెంటర్లలో ఆశా కార్యకర్తలు ముట్టడి చేసి అధికారులను దిగ్బంధనం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ మహానాడు సందర్భంగా ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో తిరిగేటప్పుడు అయితే వాగ్దానాలు చేశాడో వేతనాలు పెంచుతామని అలాగే భద్రత కల్పిస్తామని చెప్పాడో ఈ మహాసభల్లో దాన్ని తీర్మానం చేసి ఆశా కార్యకర్తలకు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ మహానాడులో తీర్మానం చేయకపోతే నువ్వు మోసం చేశావు చంద్రబాబు నాయుడు ఆశా కార్యకర్తలకు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కరోనా కష్టకాలంలో ఆశాలు కష్టపడి పనిచేశారు. ఆ కష్టపడి పనిచేసినటువంటి కరోనా అలవెన్స్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మళ్ళీ కరోనా విజృంభిస్తా ఉంది. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి ఇల్లు మొట్టమొదటిగా కరోనా సోకినటువంటి వ్యక్తులను తాకేటువంటి వ్యక్తి, వాళ్లకు చేదోడు వాదోడుగా ఉండే వ్యక్తి ఆశా కార్యకర్తే. అందుకోసం అనేసి గుర్తుపెట్టుకోవాలి. కరోనాను మళ్ళీ కట్టడి చేయాలంటే ఆశా కార్యకర్తలే పనిచేయాలి. ఇచ్చినటువంటి హామీలు తక్షణంగా అమలు చేయకపోతే రాబోయేటువంటి కరోనా కాలంలో సమ్మె చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.